సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను గ్రామ వార్డు సచివాలయం సంబంధించి ఏపీసీఓ పోర్టల్ అయితే ఓపెన్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ నుంచి మన యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి అన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కేవలం మనకి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి ఒక స్ప్లిట్టింగ్ ఆప్షన్ తప్పితే మిగతా ఆప్షన్స్ అన్ని మనకి క్లియర్గా ఉన్నాయి. ఇక్కడ అదర్ సర్వీసెస్ నేను క్లిక్ చేస్తున్నా అండి. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి గ్రామ వార్డు సచివాలయం సంబంధించి ఓల్డ్ వెబ్సైట్కి అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మన యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కొత్తగా పెళ్ళైనటువంటి అమ్మాయిని భర్త యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మ్యాపింగ్ చేసే విధానం అనేది మీ ముందుకు తీసుకొస్తున్న వీడియో. సో వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో లైక్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ వచ్చినట్టయితే 10 మందికి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి జెస్డబ్ల్యూఎస్ అని చెప్పేసి ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి రెండో ఆప్షన్ ఉంది కదా. సో ఆప్షన్ మీద ట్యాప్ చేస్తున్నాను అండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి కొత్తగా పెళ్ళైనటువంటి అమ్మాయిని భర్త యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో అయితే ఇప్పుడు మ్యాపింగ్ చేయడం అయితే జరుగుతుందండి. సో చూడండి, ఇక్కడ మనకి మెంబర్ మైగ్రేషన్ ఆన్ మ్యారేజ్ గ్రౌండ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా. సో ఆప్షన్ ద్వారా ఇక్కడ మనము అప్లై అనేది చేస్తున్నాము. సో ఇక్కడ మ్యారేజ్ అనేటువంటి భర్త యొక్క ఆధార్ కార్డు, భార్య యొక్క ఆధార్ కార్డు, సో అప్లికేషన్ ఫామ్ అనేది తీసుకొని వెళ్ళాలండి. సో ఇక్కడ నేను ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ మనకి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆ పర్సన్ యొక్క డీటెయిల్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నేను ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేశాను. ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి హౌస్ హోల్డ్ ఐడి మొత్తం అయితే పేర్లు, అలాగే వాళ్ళ యొక్క జెండర్, ఏజ్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఎవరినైతే యాడ్ చేస్తున్నామో ఆ పర్సన్ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలండి. సో అమ్మాయి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో నేను అమ్మాయి యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసి ఇక్కడ గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి డీటెయిల్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. సో నేను ఇక్కడ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి డీటెయిల్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో మీకు సంబంధించి ఎవరైనా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకుంటే సో బర్త్ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరు మ్యాపింగ్ అనేది చేసుకోండి. సో ప్రజెంట్గా అయితే మనకి ఆప్షన్ అనేది అవైలబుల్గా ఉంది. సో ఎవరైనా ఉంటే వెంటనే చేసుకోండి. ఇక్కడ నేను డీటెయిల్స్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి డీటెయిల్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మ్యాపింగ్ చేసుకోవాలని చెప్పేసి అని రావడం జరుగుతుంది. ఎస్ అని క్లిక్ చేయండి. అంటే అమ్మాయి యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మొత్తం రావడం జరుగుతుంది. వాళ్ళ మదర్, వాళ్ళ ఫాదర్ అందరూ రావడం జరుగుతుంది. ఇందులో మనకు ఒకరినే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి వారి యొక్క డేటా అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ అబ్బాయి యొక్క బయోమెట్రిక్ అనేది వేయించాలండి. సో భార్యాభర్తలు కంపల్సరీగా సచివాలయం దగ్గరికి అయితే వెళ్ళాలి. సో ఓటీ పాస్ అనేది మనకి వర్క్ అవ్వలేదు, ఖచ్చితంగా బయోమెట్రిక్ అనేది వేయాలి. ఇక్కడ మనకి మ్యారేజ్ డేట్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలండి. మీకు మ్యారేజ్ ఎప్పుడైందో ఆ డేట్ అని మెన్షన్ చేయాలి. అలాగే ఇక్కడ మ్యారేజ్ ఫేస్ అంటే మీకు మ్యారేజ్ అయింది కదా, ఆ ప్లేస్ అనేది ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ మనకి డాక్యుమెంట్ అనేది చూపించడం అయితే జరుగుతుంది. సో ఏ డాక్యుమెంట్లు మనం తీసుకొని వెళ్తే ఇక్కడ మనకి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయడానికి ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మనకి మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ, రేషన్ కార్డు కానీ, ఆరోగ్యశ్రీ కార్డు కానీ, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఆధార్ కార్డు కానీ తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఈ 6 డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళొచ్చు. సో నేను డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ హస్బెండ్ యొక్క బయోమెట్రిక్ అనేది వేపిస్తున్నానండి. సో ఇక్కడ మనకి బయోమెట్రిక్ ఆప్షన్ అనేది ఉంటుంది. సో మనకి ఓటీపీ ఆప్షన్ అయితే లేదండి. ఖచ్చితంగా బయోమెట్రిక్ ఆప్షనే మీరు ఇద్దరు వెళ్ళి ఈకేవైసీ వేస్తేనే మీకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మ్యాపింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి బయోమెట్రిక్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి అథెంటికేషన్ టైప్ అని చెప్పి మనం సెలెక్ట్ చేసినట్టు ఇక్కడ మనకి సర్వర్ ఇష్యూస్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సర్వర్ ఎర్రర్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. 1-2 సార్లు అయితే ట్రై చేయండి. మీకు సర్వర్ ఎర్రర్ వచ్చినా కూడా కనెక్ట్ మనకు బయోమెట్రిక్ అనేది స్కానర్ అనేది కనెక్ట్ కావాలి. సో కనెక్ట్ అయితే మనకి ఈ మెసేజ్ అలర్ట్ అనేది రాదు. సో నేను 1-2 సార్లు అయితే చెక్ చేయడం జరిగింది, సర్వర్ అనేది రావడం జరిగింది. సో మరొకసారి బయోమెట్రిక్ అనేది రిమూవ్ చేసి మరొకసారి బయోమెట్రిక్ అనేది స్కానర్ అనేది యాడ్ చేయడం జరిగింది. సో యాడ్ చేసిన వెంటనే మనకి కనెక్ట్ అవ్వడం జరిగిందండి. సో కనెక్ట్ అయిన వెంటనే ఇక్కడ ఎవరైతే హస్బెండ్ ఉన్నారో వారి యొక్క బయోమెట్రిక్ అనేది ఇక్కడ వేయించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఎవరైతే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారో వెంటనే భర్త యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో అయితే మ్యాపింగ్ చేసుకోండి. సో మీకు లైవ్ డెమో విత్ ప్రూఫ్తో వీడియో అనేది చేస్తున్నానండి. సో వీడియో ఇస్తే ఖచ్చితంగా దయచేసి లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది 10 మందికి యూట్యూబ్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో నేను చాలా ట్రై చేశానండి. సో ఒక 10 టైమ్స్ ట్రై చేశాను. ఇప్పుడు మనకి ఓకే అయింది. సో ఓకే అంటే ఇక్కడ బయోమెట్రిక్ అనేది హస్బెండ్ యొక్క బయోమెట్రిక్ అనేది ఇక్కడ వేస్తున్నాను. బయోమెట్రిక్ వేసిన వెంటనే ఈ కేసు అప్డేట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకి క్యాప్చర్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఓకే మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి ఆప్షన్ అనేది కంప్లీట్గా సక్సెస్ అని రావడం జరిగింది. ఇక్కడ మరొకసారి ఎవరైతే అమ్మాయి ఉంటుందో అంటే భర్త అలాగే వైఫ్ ఇద్దరిది వేయించాల్సి ఉంటుంది. ఎవరైతే అమ్మాయి ఉంటారో అమ్మాయి యొక్క బయోమెట్రిక్ అనేది ఇక్కడ మనం వేయించాల్సి ఉంటుంది. సో నేను అమ్మాయి యొక్క బయోమెట్రిక్ అనేది వేపిస్తున్నాను. వేపించి ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకి బయోమెట్రిక్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం అయితే జరుగుతుంది. సో మరొకసారి ట్రై చేస్తున్నాను అండి. సో మీరు ట్రై చేయండి, కంపల్సరీ అయితే వర్క్ అవుతుంది. సో బయోమెట్రిక్ అనేది సో ఈ విధంగా మనము బయోమెట్రిక్ అని వేయించిన వెంటనే సక్సెస్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఓకే మీద క్లిక్ చేయండి. సో ఓకే మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఇద్దరు డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాలండి. సో ఇక్కడ మనకి రిమార్క్ అనేది ఎలిజిబుల్ అని చెప్పేసి మెన్షన్ చేయాలి. ఎందుకంటే మనం హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాక్ట్ చేస్తున్నాం కాబట్టి ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయాలి రిమార్క్లో. అలాగే ఇక్కడ మనకి
ఇక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్ అనేది మీరు 6 డాక్యుమెంట్లలో ఏదో ఒక డాక్యుమెంట్ అనేది ఇక్కడ మీరు అప్లోడ్ చేయొచ్చు. ఆధార్ కార్డ్ అయినా కానీ, రేషన్ కార్డు కానీ, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కానీ, ఆరోగ్యశ్రీ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, అలాగే మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటే మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయొచ్చు. సో నేను ఇక్కడ ఇద్దరికి ఆధార్ కార్డ్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి. సో ఇద్దరి యొక్క ఆధార్ కార్డ్ అనేది నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. సో ఇద్దరి యొక్క ఆధార్ కార్డ్ అప్లోడ్ చేసి ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. సో నేను ఇద్దరి యొక్క ఆధార్ కార్డ్ అనేది పీడిఎఫ్ రూపంలో ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు అప్లోడ్ చేసి ఇక్కడ మరొకసారి ఆధార్ కార్డ్ అనేది మీకు ప్రూఫ్ చూపిస్తాను. సో చాలామంది మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటేనే మేము చేస్తామని చెప్పేసి అంటున్నారు. అలా ఏం లేదండి. సో 6 డాక్యుమెంట్లు ఏదైనా మీరు తీసుకొని వెళ్ళొచ్చు. సో నేను ఇక్కడ ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను మీకు. సో ఇక్కడ చూడండి. సో ఆధార్ కార్డ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయడం అయితే జరిగింది. మరొకసారి నేను మీకు విత్ ప్రూఫ్తో చూపిస్తున్నాను. సో ఇక్కడ నేను ఆధార్ కార్డ్ ద్వారానే వీళ్ళకి హౌస్ఫుల్ మ్యాపింగ్ అయితే మ్యాపింగ్ చేయడం జరిగింది. డాక్యుమెంట్ ద్వారానే ఇక్కడ చూడండి. సో నేను ఆధార్ కార్డే మాత్రమే అప్లోడ్ చేయడం జరిగింది. సో మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా తీసుకుని వెళ్ళండి, ఏం ప్రాబ్లం లేదు. సో ఇక్కడ మనం ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకి కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. సో దాదాపు మనకి ఇక్కడ ఎస్ఎల్ఏ కూడా ఇవ్వడం జరుగుతుందండి. సో ఆ ఎస్ఎల్ఏ కంప్లీట్ అయిన వెంటనే మీ యొక్క హౌస్ఫుల్ మ్యాపింగ్లో భారీ అయితే మ్యాపింగ్ అవ్వడం జరుగుతుందండి. సో ఇక్కడ నేను సబ్మిట్ అయితే చేస్తున్నాను. సో సబ్మిట్ చేసిన వెంటనే మనకి ప్రస్తుతాన్ని పూర్తిగా కంప్లీట్ అయినట్టుగా రావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఎవరైతే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారో సో భర్త యొక్క హౌస్ఫుల్ మ్యాపింగ్లో అయితే మ్యాపింగ్ చేసుకోండి. మనకి ఒక ఆప్షన్ మాత్రమే ఎనబుల్లో లేదు, ఓన్లీ స్ప్లిట్టింగ్ ఆప్షన్ ఒకటి మాత్రమే మనకు లేదండి. సో ఇక్కడ నేను కంప్లీట్గా చేయడం జరిగింది. సో ఈ అప్లికేషన్ అనేది అంటే మనకి ఇది ప్రింట్ తీసి వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్ చూశారు కదా. సో హౌస్ఫుల్ మ్యాపింగ్ సంబంధించి కొత్తగా పెళ్ళైనటువంటి భార్యని భర్త యొక్క హౌస్ఫుల్ మ్యాపింగ్లో లైవ్ డెమో విత్తో మీకు ప్రూఫ్తో చూపిస్తున్నాను కదా. సో ఈ వీడియో వస్తే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో ఇదండి హౌస్ఫుల్ మ్యాపింగ్ సంబంధించిన అప్డేట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.